వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మహాభక్తులారా, మనందరికీ కూడా ఇప్పుడు 7 జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఒక భార్య 7 జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే పిల్లలు కానీ, రుణాలు, శత్రువులు, వీళ్ళంతా కూడా మరి ఈ 7 జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు. ఏమొస్తాయో తెలుసా? ఆ పాప పుణ్యాలనే ఆస్తులు వస్తాయి. మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడు నోరు వీడు నోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవన్నీ అక్కడ ఉండిపోయినాయి. మన వారసులకు ఇచ్చేసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి, ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు, పాపాలైతే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా. కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు. యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు. గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో, మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు, ఏ పుణ్యానికి ఏది లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ 7 జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి. పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం, అందువల్ల ఆమె భార్య రూపంలో వస్తుంది. పిల్లలు ఎవరండి? అప్పులు ఎగ్గొట్టేసాం మనం. అప్పులోళ్లే మన పిల్లలు. అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం, బ్రహ్మాండంగా పెంచుతాం, పెద్ద చేస్తాం. వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి? భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇది తప్పు కాదండి, ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి. ముందు వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు. వెనకగా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళని, తాతల్ని అలా చూడరు అనమాట. కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగుగా పుడతాడని గరుడ పురాణం చెప్తుంది. ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో, లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో, ఇవంతా కూడా మనం ఎలా పుడతామంటే దోమై పుడతాము అని చెప్తోంది గరుడ పురాణం. అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం, మేము వెటకారం ఆడతాం. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి, మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోకులు వేస్తాం, సెటైర్లు వేస్తాం. అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి, నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా, సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు. అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండి మీరు కోటీశ్వర్లు అయిపోతారండి, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు. ఏమంటే ఈ రాశి మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం, మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు. ఒకవేళ ఒరే నాయన ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇలా జరుగుతురా నాయన, ఇప్పుడు గరుడ పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం. అయితే అప్పుడు ఏం చేస్తారండి? వీడు ఎక్కడ దొరికాడరా బాబు, మళ్ళీ వచ్చేసాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా. అందువలన గురువుల్ని కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది, అదృష్టహీనులు అయిపోతారు. అందువలన చాలా నష్టాలు జరుగుతాయి. మా నోటితో చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా. అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా? మీ నాన్న మీరు తిట్టుకుంటారా? మీకు పాఠాలు చెప్పిన మేస్టర్ని తిట్టుకుంటారా? ఒక మహానుభావుడు నాకు పెడతాడు, ఎవరు మీరు సోదెక్కి వేసేస్తున్నారండి బాబు. మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి. మహానుభావ, మహాపురుషోత్తమ, నీవంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన. ప్రొఫెసర్ నేను, మరి సలహాలు ఇస్తే ఎట్లా? అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వు ఏం దానాలు చేసావు? నువ్వు పూర్వజన్మలో దానాలు కూడా చేయాలి కదా. ఈ జన్మలో ఏం చేసావు చెప్పు? అనాథలకి ఎవరికి చేసావు? దానాలు చేయవు. పంతులకు మాకు ఫీజు ఇవ్వవు. తర్వాత సలహాలు మాత్రం ఇస్తావు. అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం? పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారండి. అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన? కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎంత అంటే మామూలుగా వ్యాధి, ఆ జ్యోతిష్యాన్ని కానీ, గురువుని కానీ, వైద్యుణ్ణి కానీ ఎవరైతే ద్వేషించినా, వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా? ఆయుక్షీణం అయిపోతారు, అదృష్టహీనులు అయిపోతారు. అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు. కాబట్టి భయపెట్టడాలు గీపెట్టడాలు ఉండవు, మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఈ యొక్క
ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి. దొంగ పువ్వులు దొబ్బేస్తారండి. తెల్లారుజామున 5ంటికల్లా లేచి పాపం ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి ఆ వాళ్ళు మొత్తం అసలు ఓనర్కు 2 పువ్వులు వచ్చినట్టు మొత్తం కోసేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మీరు చేసే పుణ్యం అంతానేమో ఓనర్కి పూజల వల్ల వచ్చే పుణ్యం, మీకేమో పాపమే, దొంగతనం పాపమే. తర్వాత ఏమైపోతారండి? మీరు మిడతైపోతారు. గరుడ పురాణం చెప్తుంది. మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి కొంత తగ్గింది. ఇంక మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి, చాలా నరకాలకు వెళ్ళిపోతారండి బాబు. దొంగ పూలు కొయ్యకూడదండి. అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా. ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్ కోసం, మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే డబ్బులు దొబ్బేస్తారండి బాబు. బంగారము డబ్బులు దొబ్బేస్తారు. మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పాపం ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా, ఆ ముసలోళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఆ ముసలోళ్ళని తిట్టేస్తారు వీళ్ళు, ఇంటి యజమానులు. మనవరాల్ని మనవాడిని ఏమనలేక. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మహాపాపాలు అయిపోయి నెక్స్ట్ జన్మలో వికలాంగులు అయిపోతారు. ఇది అన్ని గరుడ పురాణం అన్ని క్లియర్ గా చెప్తుంది. కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు నాయన. భయపెట్టాల్సిన, ఇప్పుడు మేము భయపెట్టేవరకు మేము కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాం నాయన. భయపెట్టేది లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే. కాబట్టి యూట్యూబ్ లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు, ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురుగారు పాళ్ళు పిసికి అన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన, నగ్న సత్యాలు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదనుకోండి, రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. గరుడ పురాణంలో ఎవరి అన్నం అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం. అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం, అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం. అవతల వాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు. కొంతమంది రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, చెడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దొబ్బేస్తారు కదండి స్థలాలు అవన్నీ. వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి. కాబట్టి అందుకనే రౌడీ షీటర్లు చూడండి, ఈ జన్మలోనే ఫటాల్. కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు. నయీం ఏమైపోయాడండి? మన కళ్ళ ముందు నయీం అయిపోయాడు. బోడు మందిని చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ, గోండాల్ని. ఆ, మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు వేసేయడం ఎంత ఎన్కౌంటర్. సజ్జనార్ సార్ ఎవరు ఏంటంటే ఐపీఎస్లు, బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ. మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి. చక్కగా మన ధర్మాన్ని, ఎథిక్స్ని, మారల్స్ని రక్షించుకోవాలి నాయన, రక్షించుకోవాలి. కాబట్టి అధర్మం పాలు చేయకండి. చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి. పూజలు పునస్కారాలు చేయక్కర్లేదులే. ₹1,00,000 అవుతున్నాడు, లేకపోతే అడుగుతున్నాడు, లేకపోతే 50,000 అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి. పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు. పంతులకి దక్షిణలు ఎగ్గొడతారంటే బాబు. ఎవరైతే పంతులకి దక్షిణలు ఎగ్గొడతారో, ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణలు ఎగ్గొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? గరుడ పురాణం తీసి చదవని చూస్తాను. బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా. బ్రాహ్మణ అంటే ఏంటండి? బ్రాహ్మణ క్యాస్ట్ కాదండి బాబు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ. ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు, గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు, దత్తాత్రేయుడు అవతారం వాడు, అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు ఏమైపోతావు అంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్తోంది. రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట. ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి అని వితండవాదం చేసే వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు. స్టార్టింగ్ లో పెరాలసిస్ వచ్చేస్తుంది. గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు, భయం భయం భయం. అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు. దానికి భయం వేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది. తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడ పురాణంలో ఉంటుంది. కానీ అందుకని ఏం చెప్తారు, సెంటిమెంట్ కింద. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, ఏమంటే బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. నో, దానికోసం కాదు. ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడ పురాణం పెట్టారు. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది. మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి. కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి 7 జన్మలని తీసుకుందాం. మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో, మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి. ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఇవి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి. సింహరాశి, సింహరాశి వాళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు గురు బలం పెరుగుతుందండి. సింహరాశి వాళ్ళకి మే 30, 2025 సంవత్సరం నుంచి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. ఆ తర్వాత కర్కాటక రాశి సంచారము చేసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. అదేవిధంగా ఈ యొక్క
ఆ, ఆగస్ట్ నెలలో మీరు అనుకున్నటువంటివన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఈ యొక్క ఏప్రిల్ 13 నుంచి మనకి రవి మేషరాశిలోకి వచ్చాడు అండ్ ఇట్ విల్ గివ్ యూ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. అలాగే ఈ బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా మీకు చక్కగా ఈ యొక్క మీన రాశిలో ఉండడము, కేతు కన్యా రాశిలో ఉండడము, ఆ తర్వాత రాహు మనకి మళ్ళీ మనకి 29/2025 సంవత్సరంలో మరి కుంభరాశిలోకి, కేతు కన్యా రాశి నుంచి ఈ యొక్క సింహరాశిలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఆ మంచి లాభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లలకి సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో ఆల్రెడీ జాస్తి ఋషి అని చెప్పేసి అబ్బాయికి అమెరికాలో ద బెస్ట్ యూనివర్సిటీలో ఎంఐటీలో వాళ్ళ అలాంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్, ఎంఐటీ లాంటి యూనివర్సిటీస్ ఉంటాయి. సో 9th గ్రేడ్ నుంచి 10th గ్రేడ్లో అతనికి కావాల్సినంత మ్యాథ్స్ అండ్ సైన్సెస్ అంతా కూడా అవగొట్టేశాడు. ఇక ఎకనామిక్స్, సోషల్ స్టడీస్ ఇలాంటివి చదవాలా, కానీ బట్ ఒక మంచి గ్రూప్కి ఆఫర్ చేసుకొని నార్త్ కరోలినాలో అండ్ బ్యూటిఫుల్ స్కూల్లో అతనికి సింహరాశి వాళ్ళ పిల్లడే సీట్ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా దాన ధర్మాలు కొంతమంది చేస్తారండి. ఏ రాశి వాళ్ళు అయినా సరే, సింహరాశి వాళ్ళు అయినా ఏ రాశి వాళ్ళు అయినా దాన ధర్మాలు కొన్ని రాసుల వాళ్ళు చేస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు డూ ఇట్. మనుస్మృతి ప్రకారం 10% మీరు చేయాల్సినటువంటి అవసరం మీకు ఉంది. అండ్ రైతుల దగ్గరకు వచ్చేసరికి కొంచెం పరిస్థితి బాగుండదు. అండ్ మితండ బాధాలు అనేటటువంటివి భార్య భర్తలతో మీకు మే 29, 2025 సంవత్సరంలో మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏమంటే మేము హస్బెండ్ అండ్ వైఫ్ చాలా బాగున్నామండి, వితండవాదాలు మేము ఎందుకు చేస్తామని. నో, ద ప్లానెట్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డెస్టినీ. ఏదో అందరూ వాదిచ్చేస్తున్నట్టు ఎందుకు ఫీల్ అయిపోతారు మీరు? రాశి ఫలాలను బట్టి కొంతమంది జరుగుతారమ్మా, సమ్ పీపుల్ అని పదం వాడతాం. సో సమ్ విల్ డూ లైక్ దట్, విల్ బిహేవ్ లైక్ దట్. అలాగే ఈ యొక్క అష్టమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన పని 1కి 2 సార్లు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. రైతుల పరిస్థితి అనేటటువంటిది మే 30 తర్వాత వర్స్ట్గా ఉంది. ఇంకా వర్స్ట్గా మనకు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ ఇల్లు కొనాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు కొనుక్కునే వాళ్ళు స్థలాలు కొంటారు. మీరు దాన ధర్మాలు చేసిన వాళ్ళు నాకు కాల్ చేయండి తర్వాత, ఏమంటే మేము ఎంత దానం చేసామని. అంతేగాని ఏమంటే మీరు సోద ఎక్కువ చెప్తున్నారండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, ఇలాంటి చెత్త సలహాలు నాకు ఎవ్వరు కూడా చెప్పొద్దు. అండ్ ప్రతి ఒక్కడు చెప్తాడు, ఏమంటే నేను దాన ధర్మాలు విపరీతంగా చేస్తానండి. ఇప్పుడు లైఫ్లో ఒకసారి చేయడం కాదు, డైలీ చేయాలి. నువ్వు డైలీ అన్నం తింటున్నావుగా, డైలీ చేయాలి ప్రతి మనిషి కూడా. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, పరిహారాల దగ్గరికి వచ్చేసరికి దిస్ ఇస్ మై క్లాస్ రూమ్. సో మనం జాగ్రత్తగా చక్కగా ఒక టీచర్ చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలండి. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు బాగుండలేదు, శని కూడా బాగుండలేదండి. ఒకటి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరంతా కూడా దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. చేసేసి తర్వాత మీరు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ కాలింగ్ చేసేటప్పుడు మీరు కేవలం నా ఒక్క వీడియో చూస్ చేయొద్దు. ఇది ఎంత ఉంటుందండి, ఒక 10 నిమిషాల వీడియోలో మీరు నా గురించి ఏం తెలుస్తుంది? గో బ్యాక్, కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి. ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని కొట్టండి. కొట్టేసి చక్కగా మనం ఏంటి అసలు, మనం సోషల్ రిఫార్మేషన్ కోసం మనం కష్టపడుతున్నాము అని తెలుసుకొని మీరు రండి. అంతేగాని ఏదో ఒక వీడియో చూసేసి సలహాలు ఇచ్చేయడానికి రాకూడదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, శుభమస్తు.